నీ బిడ్డలు ఆశీర్వాదం పొందాలి ఆయన. ఇక్కడి నుంచి వచ్చే వాక్యం వల్ల నీ బిడ్డలు పరలోకం చేరుకోవాలి ఆయన. ఇక్కడి నుంచి వచ్చే వాక్యం వల్ల నీ బిడ్డలు ప్రభువా పరిశుద్ధులుగా అభివృద్ధి చెందాలి ఆయన. నీ బలమైన శక్తి కలిగిన కార్యమును మీరు జరిగించండి నాయన. మీరే ప్రతి కార్యములోనూ తోడుగా ఉండండి ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఏమాత్రము గతించవన్నావు ప్రభువా. నీ మాటలు ప్రభువా ఇదిగో ఇక్కడి నుంచి నాయన అయా ఈ లోకమంతటా ప్రకటించబడాలి నాయన. ఇక్కడి నుంచి నీ మాటలు ప్రభువా ఈ ప్రాంతం అంతటా ప్రకటించబడాలి నాయన. ఎంతమంది కాలనీలో ప్రభువా అయా ఇదిగో నాయన రక్షించబడవలసిన ఆత్మలు ఉన్నాయో వారందరూ కూడా రక్షణ పొందడానికి నాయన నీ సహాయం దయచేయమని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు నాయన. కృప చూపండి, కృప చూపించండి ప్రభువా, సహాయం దయచేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బలమైన కార్యాన్ని మీరు జరిగించండి, నీ ఆశీర్వాదం ఇక్కడ ఉంచండి. నీ బిడ్డలు ఎంతైతే నీ నామములో హెచ్చించారో ప్రభువా వారికి 1000 రెట్లుగా నీ దీవెన దయచేయండి. వారికి 1000 రెట్లుగా నీ ఆశీర్వాదాలు దయచేయండి. వారి బిడ్డలకు నీ ఆశీర్వాదాలు దయచేయండి. నీ బలమైన కార్యాన్ని జరిగించండి నాయన. మరి యవనస్తులు సహోదరులు ప్రభువా మరి దీని యొక్క సిద్ధపాటు విషయంలో ఎంతో టెన్షన్ పడ్డారు నాయన, ఎంతో పరిచర్య చేశారు నాయన, ప్రయాసపడ్డారు నాయన. బిడ్డలందరినీ కూడా దీవించు నాయన, సహోదరులందరినీ కూడా దీవించు నాయన. నీ గొప్ప కార్యము యవన బిడ్డల పట్ల జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ఈ రోజు నుంచి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ వస్తువుని పని కొరగా వినియోగిస్తుండగా నీ ఆశీర్వాదాలు ఇచ్చి మీ దీవెనలు ఇచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభు యేసుక్రీస్తు నామములో ఇది ప్రతిష్ఠిస్తున్నాము నాయన. మా హృదయాలను కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నీకు ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభువా. మాతో మీరే మాట్లాడండి ప్రభువా. నీ బలమైన శక్తి కలిగిన కార్యాన్ని మీరు జరిగించిన ఆయన మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి కార్యములో మీరుండండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగుచున్నాము, ఆమేన్. అందరం గట్టిగా యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, అందరూ కూడా కూర్చుందాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. అందరూ చప్పట్లు కొడతారా? గర్ల్స్ అందరూ చప్పట్లు కొడతారా? బాయ్స్ అందరూ చప్పట్లు కొట్టాలి. అందరూ చప్పట్లు కొడుతూ పాడాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎలా తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, శాంతివాద్యములతో తంతిలాతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ మంచి పరికరాన్ని దేవుని పని కొరకై సమకూర్చిన మరి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవతమ్మ గారు, దుర్గమ్మ చాలాసార్లు అడుగుతూ ఉన్నారు, అయితే చిన్నది చేపించాలి అనుకుంటా ఉన్నారు. అయితే మన ఐజాక్ బాబు ఈ ప్లాన్ అంతా మార్చేశాడు. మొత్తానికి ఇదే కావాలని మేము అనుకున్నాం అన్నమాట. ఇట్లాంటిదే దేవుడు మరి ఇచ్చినందుకు యేసయ్యకు వందనాలు కలుగును. హల్లెలూయా. సరే, మరి కొద్దిసేపు మనందరం కూడా వాక్యాన్ని చదువుకుందాం. వాక్యంలోంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి చాలా చక్కగా మంచిగా వారు చేయగలిగినంత వరకు వాళ్ళు చేశారు. అందును బట్టి మరి యేసయ్య ఇది చేసిన ఆ మేస్త్రి గారిని, ఆ పాలిష్ మేస్త్రి గారిని అందరినీ కూడా దేవుడు దీవించను కాక. మరి ఇప్పుడు మనము వాక్యంలో చదివి ఉన్నాం. ఒకసారి దానిని మనము కొంచెం వివరించుకొని కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, ఇశ్రాయేలీలు వారు దేవుని ఆరాధించటానికి మోషేకి దేవుడు పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా చూపించాడంట. ఎక్కడండి? ఆ పరలోకంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయో అవి చూసిన ప్రకారంగానే ఆయన కిందకు వచ్చి మరలా ప్రత్యక్షపు గుడారం అనే దాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మాట్లాడద్దు పిల్లలు. ఆ ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అలాగా 3 భాగాలుగా అది ఉంటుంది. బయట ఇంకా 2 వస్తువులు ఉంటాయి. ఒకటి గంగాళ అంటారు, గంగాళము. దాంట్లో నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ వచ్చిన గొర్రెను ఆ నీటితో కడుగుతారన్నమాట. ఆ బలర్పించడానికి వచ్చిన ఆ పావురాన్ని ఆ యొక్క గంగాళంలో నీటితో శుద్ధి చేస్తారు. అప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పశువుని వాళ్ళు ఆ మెడకాయ వదించి ఒక బలిపీఠం మీద వేస్తారు. ఆ బలిపీఠానికి ఇట్లాగా 4 మూలలు ఇట్లా 4 కొమ్ములు ఉంటాయంట. ఇట్లా 4 మూలలు ఏముంటాయి? 4 కొమ్ములు ఉంటాయి. అది ఇలాంటి బలిపీఠం. దానిపైన ఒక జల్లెడు ఉంటుందన్నమాట. అంటే కాలిపోయినప్పుడు ఆ బూడిదంతా కూడా కింద పడుతుంది అన్నమాట. ఆ యొక్క బలిపీఠం మీద ఒక పశువు కాలిపోతున్నప్పుడు పాపం చేసిన వాడు ఆ పశువును చూసి బాధపడతాడంట. అయ్యో, నా కోసం ఏమీ పాపం ఎరుగని ఆ పశువు కాలిపోతుంది, నా కోసం ఏమీ తెలియని ఆ గువ్వ కాలిపోతుంది, నా పాపాన్ని తీసివేయడానికి ఏమీ తెలియని ఆ గొర్రెపిల్ల కాలిపోతుందని ఆ నిలబడిన వ్యక్తి భయపడుతూ బాధపడుతూ ఉంటాడంట. ఒక్కొక్కడికి మనస్సాక్షే ఉండదు. ఏముండదు? ఒక్కొక్కరికి భయమే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొకసారి పాపం చేసినా మరలా గొర్రెని కొనడానికి డబ్బులు ఉన్నాయి అనుకుంటారంట వాళ్ళు. ఇంకొకసారి పాపం చేసినా మరలా పావురాన్ని కొనడానికి డబ్బులు ఉన్నాయి. ఇంకొకసారి పాపం చేసినా మరలా గువ్వను కొనడానికి డబ్బులు ఉన్నాయని అనుకుంటారంట వాళ్ళు. అయితే ఆ యొక్క బలి జరుగుతూ ఉన్నప్పుడు ఆ పశువు గిలగలా గింజుకుంటూ ఉన్నప్పుడు, కాలిపోతూ ఉన్నప్పుడు కొంతమంది మాత్రం నిజంగా దాన్ని చూసి వాళ్ళు బాధపడతారంట.
అదంతా కూడా ఇత్తడి రేకుతో పైన కొట్టారంట. ఇత్తడి రేకు చూసారా, మనోళ్ళు వేసిన రంగు కూడా ఇత్తడిలాగానే ఉందన్నమాట. చూడండి, ఇత్తడి రేకుతోనంట లోపల బయట అంతా కూడా దాన్ని చేశారంట. అది తుమ్మకర్రతో చేశారంట. అలాగా పూర్వకాలము వాళ్ళు ఒక బలిపీఠాన్ని వాడుకున్నారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాగే ఇప్పుడు దేవుడు మరలా ఏం చేశాడంటే ఆయన ఒక చెక్క వేదికనిచ్చాడంట. అంటే వాక్యంలో ఎక్కడుంది అది అంటే, చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథానికి రండి అందరూ కూడా. నెహెమ్యా గ్రంథము. కంగారేమీ లేదు, మీరందరూ మెల్లిగా తీసి ఈ రిఫరెన్సులన్నీ చూడండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం కొన్ని చిన్న విషయాలను మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుంచి 8వ అధ్యాయంలో మొదటి నుంచి ఉన్న కొన్ని మాటలను మనము చదువుదాం. అందరూ చూడాలి. అమ్మా గట్టి చదువమ్మా. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు నివాసులయ్యుండిరి. ఏక మనస్కులై యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు చదవండి. సరే చూడండి. 4వ వచనాన్ని ఒకసారి మరలా అందరూ గమనించండి. నేను చదువుతున్నాను, అందరూ చూడండి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠమును నిలువబెట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, అందరూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారంట. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన కూడా అప్పుడు నుంచోడానికి అవన్నీ పెట్టుకోవడానికి ఒక చెక్కతో నిలబడే ఇలాంటి ఒక పీఠాన్ని తయారు చేశాడు. అలాగే ఆ గ్రంథాలన్నీ పెట్టుకోవడానికి చెక్కతో ఆయన ఒక పీఠాన్ని మరలా తయారు చేశాడంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇదే పీఠము ఈ కాలానికి ఏమై ఉన్నదంటే అది మన హృదయం అయి ఉన్నదంటండి. ఏమై ఉన్నదండి? మన హృదయం అయి ఉన్నది. ఆ రోజున వాళ్ళు ఆచారం ప్రకారంగా కర్రలతో చేశారు. ఆ రోజున వాళ్ళు అవసరాన్ని బట్టి చెక్కలతో చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక నిజమైన బలిపీఠం ఉంది. ఏంటా బలిపీఠం అని అంటే ఇది కాదు, కానీ మన హృదయమే నిజమైన బలిపీఠం అంట.
ఆమేనంటారా? నా మాట మీ అందరికీ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే ప్రతి మాట అది నీ హృదయంలో దహించబడాలంట ప్రియులా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి ఇక్కడి నుంచి వచ్చే మాట? ఎంతమంది గుర్తుంది? అబ్రాహం ఫస్ట్ ఇక్కడ ఏమని వాక్యం రాపించాడు పాత బల్లకి? ఏమిటది? నా మాట అగ్ని వంటిది. ఎందుకని? ఇక్కడి నుంచి వాక్యం వస్తూ ఉంటుంది అన్నమాట. నీ హృదయంలోనికి వచ్చినప్పుడు అదేమవుతుందంటే నీ హృదయంలో క్రియ చేస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు మారాలి, ఇదిగో నువ్వు అట్లా చేయమాక, నువ్వు దొంగ పని చేయమాక, వాళ్ళ తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావేంటి అంటూ ఉంటుంది అది. అప్పుడు ఏముందలే ఇవన్నీ అని తోసేయకూడదు అనమాట. వింటున్నారా? ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ప్రతి మాట అగ్ని వంటి మాట అంట ప్రియులా. ఆయన మాట అగ్ని వంటిదంట ప్రియులా. అందుకని ఆయన మన దేవుడు ఏమై ఉన్నాడని వాక్యం చెబుతుందంటే ఒకసారి చదవండి అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఈ మాట గమనించాలి. 12వ అధ్యాయంలో నుంచి 12వ అధ్యాయంలో ఆఖరి వచనాన్ని చదవండి. ఆఖరి మాట ఏముంది అక్కడ? కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దొరికిందా? అందరికి దొరికిందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం అన్నమాట. ఆఖరి 2 లైన్లు చదువుతున్నా నేను. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంట. చూసారా? ఆయన ఇప్పుడు ఇక్కడ వేదిక ఉండగా, ఇక్కడ సేవకుడు నిలబడి మాట్లాడుతుండగా ఆయన ఇక్కడి నుంచే పని చేస్తాడు, కానీ ఆ మూల నుంచో మళ్ళీ ఈ మూల నుంచో ఆయన పని చేయడం అనమాట. ఆయన క్రమముగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడంట. ఆయన మాట దహించే అగ్ని అయి ఉన్నదంట. అందుకని మన హృదయంలో జరుగుతున్న ఆ బలిని మనం గమనించాలంట. ఏం చేయాలంట? మన హృదయంలో వాక్యం ద్వారా దేవుడు రగిలిస్తూ ఉన్నప్పుడు ఆ మంటను మనం గమనించాలంట. ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పశువుల్ని, పిట్టల్ని ఆ బలిపీఠం మీద పెట్టి దహించారు. వాటన్నిటినీ కూడా ఆయన కాల్చాడు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ఈ మాటలు మనుషుల మాటలు కాదు. ఎవరి మాటలు కాదండి? దేవుని మాటలు అన్నమాట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ఏదన్నా చెప్పాలి, ఏదన్నా తిట్టాలి, ఎవరినైనా అనుకుంటా, నేను ఏదైనా గద్దించాలనుకుంటా. కానీ అది కూడా దేవుడు ఒక్కొక్కసారి నాకు జ్ఞాపకం చేయడు, నేను మర్చిపోతూ ఉంటానన్నమాట. నేను చాలా ఆశ్చర్యపోతా, ప్రభువా నీ ప్రజల ఎడల నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండే దేవుడు నాయన, నీ సంఘం ఎడల నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉండే దేవుడు నాయన. మేము ఒక్క మాట అయినా మాట్లాడకూడదా? అంతా నీ మాటలే మేము మాట్లాడాలా? అవును, ఒక్క మాట కూడా ఒక మనిషి మాట్లాడడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఆయన మన హృదయాలతో చిన్నగా మాట్లాడే దేవుడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది.
రత్నరాశుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నది నీచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిచెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుతున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుతున్నది. అపవాది వేయుతున్న అగ్ని బాణములను, అపవాది వేయుతున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుతున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుతున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియుల, మన హృదయము ఒక సింహాసనమై ఉన్నదంట. ఏమై ఉన్నదంట అండి? మన హృదయము ఒక సింహాసనం. కాబట్టి నీ హృదయ సింహాసనం మీద దేవుడే ఉండాలని కోరుకుంటున్నాడంట. ఎవరుండాలని కోరుకుంటున్నాడు? కొంతమంది హృదయ సింహాసనం మీద ఈ లోకంలో ఉన్నవే వాళ్ళకి ఆశగా ఉంటుందన్నమాట. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే వారు హృదయంలో ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఒక అవసరం ఉందనుకోండి, ఒక 50,000 కావాలి, అప్పు తీర్చాలి. అప్పుడు వాళ్ళ హృదయంలో ఏముంటుంది? ఆ 50,000 అప్పు తీర్చాలని మన హృదయం అనే సింహాసనం మీద అదే ఉంటుందన్నమాట. కొంతమందిని ప్రేమిస్తారంట. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారంట. కాబట్టి ఆ పిల్లలే వాళ్ళ యొక్క హృదయంలో ఉండే ఆ సింహాసనం మీద ఉంటారంట. కొంతమంది ఎంతో ఇష్టపడి చేపించుకొని ఒక మంచిగా చేసిన ఒక చైనో ఒక ఉంగరమో బీరువాలో పెట్టుకొని ఇష్టపూర్వకంగా చేపించుకున్నారు. మళ్ళీ దాన్ని ఎక్కడ పెడుతున్నారు? బీరువాలో పెడుతున్నారు. ఇప్పుడు ఆ హృదయం అంతా ఎక్కడ ఉందంట? ఆ బీరువాలో ఉన్న దాని మీదే ఉందన్నమాట హృదయం అంతా. ఇలాగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క ఆశ, ఒక్కొక్క తలంపు వాళ్ళ హృదయం అనే సింహాసనం మీద అవన్నీ కూర్చొని ఉన్నాయంట ప్రియులారా. అయితే చూడండి, దేవుడు ఈ యొక్క వేదికపై నుండి ఆయన మాటలు నీకు ఇచ్చినప్పుడు ఆ మాటలను నీ హృదయ సింహాసనం మీదే నువ్వు పెట్టుకోవాలంట.
హల్లెలూయా. అక్కడ కూడా ఆయనకు ఒక వేదిక ఉన్నదంట ప్రియులారా. ఆమేనంటారా? ఎక్కడుందంట ఆయనకు ఒక వేదిక? ఎక్కడుందంట ఆయనకు ఒక బలిపీఠం? హృదయ సింహాసనంలో, నీ హృదయ సింహాసనంలో అక్కడ ఆయనకు ఒక వేదిక ఉందంట. కష్టపడి దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి ఎలాంటి వేదిక అక్కర్లేదంట ప్రియులారా. నిజంగా దేవుని పనిచేసేవాళ్ళు చెట్టు కింద నుంచోనైనా వాక్యం చెప్తారు, స్తంభం దగ్గర నుంచొని ఆ వీధి లైట్ కింద అయినా వాక్యం చెప్తారు, ఆ రోడ్డు మీద ఫుట్పాత్ మీద నుంచోనైనా వాక్యం చెప్తారు. అలాగా అనేక మంది వాక్యం చెబుతూ దేని వైపు చూడరంట ప్రియులారా. అయితే ఒక సంఘముగా ఉన్న మనకి ఇవన్నీ కావాలంట ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పూర్వకాలంలో ఇద్దరు కలిసి ఒక బజారులో ఉండి గోసి పెట్టుకొని కుస్తీ పట్టినట్టుగా వాళ్ళిద్దరూ యాక్షన్ చేసేవాళ్ళంట. అప్పుడు జనమందరూ పోగైనాక టక్కుమని వాళ్ళ గోసి పీకేసుకొని వాళ్ళు భుజం మీద మరలా కండవ వేసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయన పాపములను క్షమించే దేవుడు అని వాళ్ళు అలాగ సువార్త చెప్పేవాళ్ళంట. అలాంటి రోజుల్లో వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి ఏ బల్ల ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. ఆమేనంటారా? అయితే ఇప్పుడు ఈ కాలంలో కూర్చొని వాక్యం వింటున్న సంఘం అనబడుతున్న మనకు ఒక క్రమం ఉన్నదన్నమాట. ఏమిటా క్రమం అంటే, వేదిక మీద నుండి వచ్చే మాటలతో నీ హృదయమే దహించబడాలి. వేదిక మీద వచ్చే మాటలను నీ హృదయంలోనే చేర్చుకోవాలి. వాక్యము నీ దగ్గరే ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడు నీవు బహుగా దీవించబడతావంట ప్రియులారా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొన్న వారం మనం చదివాము, అదే వాక్యం దగ్గరికి మరలా ఒకసారి వద్దాం. 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథములో నుంచి వాక్యాన్ని విందాం. 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయము, 7వ అధ్యాయంలో నుంచి 9వ వచనం నుంచి కింద వరకు కొన్ని మాటలు చదవండి మరలా. అమ్మమ్మ క్షమించండి ఒక నిమిషం. 6వ అధ్యాయం, పిల్లలు నోట్ చేశారుగా, మరి 6వ అధ్యాయం గుర్తు చేయట్లేదు మీరు చూస్తున్నారు. 6వ అధ్యాయం పోయిన వారం రాసింది, 7వ అధ్యాయం రాసావా? చూడండి. అమ్మ అందరు చూస్తున్నారా? అందరు చూస్తున్నారా? ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా ఒకసారి నేను చదువుతున్నానమ్మా, మరి గట్టిగా చెప్పాలి మీరు. నేను ఇశ్రాయేల్ దగ్గర ఉందన్నమాట నా బుర్ర, మళ్ళా వెనక్కి వచ్చింది ఇప్పుడు. 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను, అందరు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు భయపడి యెహోవా మందసమును దావీదు పురములో అతని యొద్దకు తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడు అగు ఓబేదేము ఇంటన దానిని ఓబేదేము ఇంట తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతనిని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మందసము
ఉండుట వలన ఆగండి అందరూ చూస్తున్నారా? మాట చూస్తున్నారా? దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేమును ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఓబేదేము ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మన వారం చెప్పుకున్నాంగా, మనం మందసాన్ని కొత్త బండి మీద పెట్టి తీసుకెళ్తున్నారు. ఆ బండికి రాయి తగలగానే ఆ మందసం పడిపోబోతుంది. ఉజ్జా అనే ఒకడు పట్టుకున్నవాడు చనిపోయాడు. అప్పుడు అరేరే ఇంత ప్రమాదం జరిగింది, నేను ఈ మందసాన్ని ఎలాగ తీసుకెళ్తానని దావీదు రాజు ఏం చేశాడంటే ఓబేదేదెము అన్న అతని ఇంట్లో ఆ మందసాన్ని పెట్టాడంట. ఆ మందసం అక్కడ ఎన్ని రోజులు ఉందంట? అది ఎన్ని నెలలు ఉందంట? 3 నెలలు ఉందంట అక్కడ. 3 నెలల తర్వాత ఈ ఓబేదేదెము ఏం చేశాడంటే రాజుగారి పొలం పక్కన పొలం బేరం ఆడుతున్నాడంట. ఎవరి పొలం పక్కన? ఎంతకి ఇస్తారా ఏంటి చెప్పండి, ఎకరం ఎంత అని అడుగుతున్నాడంట. రాజుగారికి ఆ మాట తెలిసింది, అయ్యా మనం పొలం పక్కన బేరం ఆడుతున్నాడు ఓబేదేదెము, పొలం కొనుక్కుంటాడంట అని. రాజుగారికి వాడు పొలం కొనుక్కోవడం ఏంటి, ఆడు బేదోడేగా, ఏమోనయ్యా వాడి ఇంట్లో మందసం ఉంది, 3 నెలల నుంచి మందతో ఉన్నందుకు వాడికి ఉన్న మేకలు అంతకుముందు ఒక్కొక్కటి 2 పిల్లలు పుట్టాయి అంటాయా, ఇప్పుడు ఒక్కొక్క మేక 7-8 పిల్లలు పెడుతుందంటాయా. అంతకుముందు ఆడి ఇంట్లో పందులు ఉన్నాయంటాయా, ఆ పందులు 5-6 పిల్లలు పెట్టాయంటాయా, ఇప్పుడు ఆ పంది 14 పిల్లలు 13 పిల్లలు పెడుతుందంటాయా. అన్నీ డబల్గా వచ్చేసినాయి అంటాయా. ఆ ఓబేదేముని దేవుడు అన్నిటినీ కూడా ఆశీర్వదించాడని తెలిసిందంట. ఎవరికి? రాజుగారికి తెలిసిందంట. హల్లెలూయా. అప్పుడు రాజుగారు, అమ్మ నాయనో ఇంకేముంది, ఈ ఓబేదేముకి ఆశీర్వాదం వచ్చేసింది, లేదు మందసం నా దగ్గరే ఉండాలని రాజుగారు మరలా వెళ్ళి ఏం చేశాడంటే గొప్ప ఊరేగింపుతో ఆ మందసాన్ని అతని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాడంట. ఆమేనంటారా? అట్లాగే ఇప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నిన్ను కూడా దేవుడు దీవిస్తాడనమాట. ఆయన దహించు అగ్ని, ఈ బలిపీఠం మీద నుంచి వచ్చే మాటలు, ఈ యొక్క చెక్కపీట మీద నుంచి వచ్చే మాటలు నీ హృదయం అనే సింహాసనంలో నీవు ఎలాగైతే వాక్యాన్ని ఉంచుకుంటావో, ఆ వాక్యాన్ని స్వీకరిస్తావో, ఆ వాక్యాన్ని ప్రేమిస్తావో ప్రియులారా, అప్పుడు నిజంగా ఆయన నిన్ను కూడా దీవించి గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎంతమంది దీవెన కావాలనుకుంటున్నారు? ఎంతమంది ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు? ఈ సంవత్సరంలో కంటే ముందు సంవత్సరంలో ఇంకెక్కువ ఆశీర్వాదం కావాలా? అయితే మీరు బాగా కష్టపడి ఏదో గాడిదలాగానో పందిలాగానో బుర్రలతో దొల్లడం అవన్నీ ఏం కాదు, కానీ దేవుని మాటలు నీ హృదయంలో జాగ్రత్త. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోనంట మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా అందరూ పాడు, అందరూ తమ్ముడు కాదు గట్టి. నీకోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. పిల్లలు పాడాలి, నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి.
రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా నాకై, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా నాకై, పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. ప్రభువా నీ సన్నిధిలో సంతోషించి స్తుతి పాడేదన్, ప్రభువా నీ సన్నిధిలో సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చేరేదన్, ఎప్పుడయ్యా నిన్ను చేరేదన్, నామది తప్పించెను ప్రభువా, నామది తప్పించెను, నామది తప్పించెను ప్రభువా, నామది తప్పించెను. యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజువా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్య స్తోత్రం కలుగునుగా. చూడండి ప్రియులా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నుంచి మరొక వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, అందులో నుంచి 31వ వచనం నుంచి చదువుకుందాం. పిల్లలు చూసారా? అందరూ చూసారా? ఇర్మియా చూసావా? అందరూ చూడాలి. ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను, అప్పుడు రాజు వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా చూచితిమి, చూచి
దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిద్దరని. ఆగండి. మీ అందరి దగ్గర పెన్ను ఉందా? మీ అందరి దగ్గర పెన్ను ఉందా? ఖచ్చితంగా ఈ యొక్క 40వ వచనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను చదువుతున్నాను, మళ్ళీ 40వ వచనం అందరికి గమనించాలి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చారంట, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చారంట, రోగి అయి ఉన్నప్పుడు చూశారంట, చెరసాల్లో ఉన్నప్పుడు చూశారంట. ఇవన్నీ మీరు చేశారు. అందుకనే మీరు కుడివైపున ఉండండి. నీతిమంతులారా, మీరు ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని మీరు అనుభవించండి అని ఆయన వాళ్ళకి చెబుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇవన్నీ మేము ఎప్పుడు చేశాం? ఆమేనా? ఒక ఆయన సేవ ప్రారంభించాడనమాట. ఆయనకి ఏమీ లేవు. అలాంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకో, చేపలు కొనమని దేవుడు చెప్పాడంట. సరే, ఆయన ప్రారంభంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 500 డబ్బులు అప్పు తీసుకొని చేపలు కొనుక్కొచ్చి ఆయన ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక ఆమె ఏం చేసిందంటే, ఆయన ప్రార్థన పెడుతున్నాడు, అక్కడ ఏమీ లేవు అని డ్రమ్ము 2 కంజీర్లు కొనుక్కొచ్చి ఇచ్చిందంట ఆమె. హల్లెలూయా. ఆయనకి వాటి గురించి ఏమీ తెలియదు అసలు. ప్రార్థన అన్నాడు దేవుడు, పాటలు పాడడం, వాక్యం చెప్పడమే. కానీ ఏది అవసరమో వాటన్నిటినీ కూడా దేవుడు సమకూర్చాడనమాట. ప్రారంభంలో నాకు కూడా మా అమ్మగారే డ్రమ్ము 2 కంజీర్లు కొనిచ్చిందనమాట. మళ్ళీ వాక్యం గట్టిగా నేను చెబుతూ ఉంటే మా అమ్మగారు కూడా నాకు ఒక మైక్ సెట్ కొనిచ్చిందనమాట. చూసారా? అలాగే ఈ లోకంలో మనం ఏం చేసినా అవన్నీ ఎవరికి చేసినట్టంట? అక్కడున్న మా మాట మీరు చదవాలి, ఆ పదాన్ని మీరు చదవాలి. ఏమని? ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఏమంటున్నాడండి? అమ్మా అంతేనా? మీ బైబిల్ అలాగుందా? అందుకని ఇప్పుడు ఒక కుటుంబం ఇది దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చారు. ఆమేనంటారా? కాబట్టి ఇది ఎవరికి చేసినట్టంట? నమ్ముతున్నారా? మీరు అందరూ నమ్ముతున్నారా? ఎవరికి చేసినట్టంట? అట్లాగనుకుంటేనే మనకు ప్రతిఫలం వస్తుంది అనమాట. అలాగ మనం దేవునికి అప్పగిస్తేనే మనకి దీవెన వస్తుంది అన్నమాట. ప్రవక్త ఏం చెప్పాడంటే, మీకు ఏం అవసరం ఉందో, మీ ఇంట్లో ఏం కావాలో మీరు ఎలాగ మర్చిపోతారు? మీరు మీ గ్యాస్ బిల్లు మర్చిపోరు, మీ కరెంటు బిల్లు మీరు మర్చిపోరు, అవన్నీ మీరు క్రమంగా కడుతున్నారే. కాబట్టి వాక్యము భుజించే ఆ సంఘములో ఏం కావాలో ఏం కట్టాలో మీకు తెలియకుండానే మీరు జీవిస్తున్నారా? కాబట్టి ఎక్కడైతే మనం భోజనం చేస్తున్నామో ఆ సంఘములోనంట మనం దేవుడిచ్చిన దాంట్లో మనము వర్ధిల్లిన కొలది దేవునికి భాగాన్ని ఇవ్వాలంట. అలాగే నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో వెళ్తాం కూర్చుంటాం రావటం, వెళ్తాం కూర్చుంటాం రావటం కాదు. అక్కడ కుర్చీలు పాడైపోయినాయా? అయ్యయ్యో ఈ కుర్చీలు 4 ఏళ్ళ నుంచి వాడుతున్నాం కదా, కొత్త కుర్చీలు కొనుక్కొచ్చి పడేద్దాం 1 డజను. అలాగే పరిచర్యలో ఏమి లేదో
అవన్నీ కూడా తెద్దామనే మనసు ఖచ్చితంగా మీరు అందరూ కలిగి ఉంటే దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడనమాట. ప్రవక్త చెప్పాడు, నీ ఇంట్లోకి ముందు చూసుకోవడం కాదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఏమి లేదో దాన్ని నువ్వు గమనించాలని చెప్పాడు అనమాట. యేసయ్యకి మహిమ, హల్లెలూయా. ఈ కాలమంతట్లో నేను చూశానండి, ఎవరైతే దేవుని పని కొరకు భయపడకుండా, విరామం లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా వారు దేవుని పని కొరకు, వారు దేవుని యొక్క సేవ కొరకు వారు డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళందరినీ కూడా దేవుడు అంచెలంచెలుగా వారిని దేవుడు దీవిస్తానే వచ్చాడనమాట. అంతే. ఆయన వాక్యాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే హృదయంలో కలిగి ఉంటారో, ఆ హృదయం అనే సింహాసనం మీద ఆయన వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అలాగే మరి ఇంకా ఇక్కడున్న మీరు అందరూ ఏం కావాలో పరిచర్య కొరకు, సంఘం కొరకు ఏం కావాలో అవన్నీ తప్పకుండా మీరు చెయ్యాలి. వాటికి చేసే సామర్థ్యాన్ని ఇవ్వమని దేవుని మీరు అడగండి. ప్రభువా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను ప్రభువా, చేయడానికి నాకు కావలసిన సహాయం నాకు దయచేయండి ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నిజంగానే గొప్ప కార్యాలు చేసే దేవుడే. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, ఈ చిన్నవానికి చేస్తే నాకు చేసినట్టే. ఎవరికి చేసినట్టంట? మీరు దేవుని సన్నిధిలో చేస్తే ఆయన కోసం చేసినట్టే. అదేదో మనుషుల కోసం మీరు చేసినట్టు కాదు. అందుకని మీరు దేవుని వైపు ఖచ్చితంగా చూడాలి ప్రియులారా. ఆయన మీదే మీరు ఆధారపడి మీరు ఖచ్చితంగా ఆయన పనిని మీరు జరిగించాలన్నమాట ప్రియులారా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క సమయంలో మరి మనందరం ఆశీర్వాదం పొందేలాగా, మనందరం దీవించబడేలాగా, మన మాటలు ఆయన హృదయంలో చేర్చుకునేలాగా ఆయన తన యొక్క వాక్యం కొరకు కావలసిన ప్రతి దానిని ఆయన మనకి సమకూర్చి ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరూ కూడా అలాగే లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా అలాగే లేచి నిలబడి మనందరం దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. ఓ ప్రభువా నీకు వందనాలు నాయనా. మనందరం కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే, ఈ భూమి నీ అందరూ పాడతారా? ఈ సృష్టి నీ చేతి పనియే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. మార్గమును సత్యమును జీవమునైయున్న మా దేవా, మార్గమును సత్యమును జీవమునైయున్న మా దేవా, మా హృదయమే నీ ఆలయము, మాలోన వసించు ప్రభువా. మా హృదయమే నీ ఆలయము, మాలోన వసించు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. హల్లెలూయా 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 హల్లెలూయా. తెరాబులు తెరుబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, తెరాబులు తెరుబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు, చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుడు మనకి చేసిన ఈ గొప్ప సహాయాన్ని బట్టి మరొకసారి మనందరం దేవుని స్తుతిద్దాం. అందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మన సహోదరి జ్యోతిమ్మ కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరి ఎంతో ప్రయాసతో దీని కొరకు ప్రార్థన చేస్తూ మరి సిద్ధపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మంచి బలిపీఠాన్ని దేవుడు మనకిచ్చినందుకు మన హృదయం అంతటితో దేవునికి థ్యాంక్స్ చెబుదాం. మరి అలాగే మన పాయికాపురంలో ఉన్న కవిత ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది. అయితే ఆపరేషన్ చేశారు. ఆ సహోదరి కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. రెండవది, రాజరాజేశ్వరపేటలో వసంతమ్మ గారు అనే వృద్ధురాలు మరి చనిపోయిందేమో అని సందేహంగా ఉంది. అయితే డాక్టర్లు వెంటిలేటర్ పెట్టి రైల్వే నుంచి బిల్లు రావడం కొరకు ఆలస్యం చేశారంట. మరి కొద్దిసేపట్లో ఏ విషయం తెలిసిపోతుంది. మరి రేపు ఒకవేళ మధ్యాహ్నం వాళ్ళు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారేమో, ఏం జరిగిద్దో చూద్దాం. మరలా ఏదైనా ఉంటే చర్చి గ్రూపులో మెసేజ్ పెడతాం. మరి ఆమెకు 5 ఆడపిల్లలు, వాళ్ళందరూ కూడా గావురమని ఏడుస్తున్నారు. అందుకని మీరందరూ వాళ్ళ ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. మూడవది ఏమిటంటే, ఆదివారం సాయంకాలం ప్రకాష్ నగర్లో సత్యం గారి కుటుంబంలో ప్రార్థన ఉన్నది, ప్రేమ విందు ఉన్నది. ఆమేనంటారా? కాబట్టి తప్పకుండా రాగలిగిన మీరందరూ కూడా రావాలని మనవి చేస్తూ ఉన్నారు. నాలుగవది ఏమిటంటే, ఏమిటది? 24వ తారీఖు మన చర్చిలో మరి ప్రత్యేకమైన కూడిక ఉన్నది. మరి దాని కొరకై మీరందరూ కూడా మరి ప్రార్థించండి. మరి అట్లా ఇట్లా లేదన్నా ఎలాగైనా ఖచ్చితంగా అందరూ 6 గంటలకల్లా వస్తారు. మరి 7 గంటలకల్లా 10 నిమిషాలు అటు ఇటుగా వాక్యం ఇస్తే మనం ఎక్కువసేపు వాక్యం వినొచ్చు అన్నమాట. అందుకని మీరందరూ మరి త్వరపడి మరి చేరుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి.
మరి మీటింగ్ మనం త్వరగా ఇచ్చామంటే త్వరగా మనం ముగించుకోవచ్చు. ఆమెనంటారా? ఆయన ఖచ్చితంగా 2 గంటలు మాట్లాడుతున్నాడు. 2 గంటల పైనే ఆయన మాట్లాడు. కాబట్టి ఎంతో వేల కిలోమీటర్లు దూరం నుంచి వాళ్ళు వస్తే మనం ఏమంటే గంట సేపే చెప్పండి అంటాం, ఏమన్నా బాగుంటుందా? బాగోదు. దేవుని ఆత్మ వారిని అంతసేపు మాట్లాడుతుంది. చేసుకున్నాం. మహాపరిశుద్ధ మా ప్రేమల తండ్రి, దైవ రాజ్యాన్ని తెలుసుకోవాలి. ఆయన నేడు నిరంతరం ఏకరీతిలో దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క ప్రార్థన మందిరంలో ఈ బిడ్డలను కూడి ప్రార్థించుటకు మాకు ఈ మంచి తరుణం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఎక్కడ ఇద్దరు కూడి నా నామాలను ప్రార్థన చేస్తారు, నిత్యముగా వారి మధ్యలో ఉంటారని చేసిన దేవానికి స్తోత్రాలు. నిత్యంగా బలిష్ఠులుగా దీవించి మాకు పూర్తిగా మాట్లాడించుకున్నాను ప్రభావ. మరి ఆశ్రయం ఇచ్చిన సౌరభులు మరి కుటుంబాన్ని దీవించండి, ఆచరించండి. ప్రతిపక్షైనా ఈ మాట అగ్గివంటిదని మాటలు తండ్రి మా హృదయంలో నీ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ ప్రాంతంలోనైనా నీ పరిచయం జరుగుతుందనైనా నేను బిడ్డలైనా నూతన ఆత్మలను తీసుకుని ప్రార్థించాను. ఎవరునైనా ఎవరు కావాలని వాడిపోయి చూపండి. మరి సంఘంలో ఎవరైనా ఆలోచించినట్టయితే తీసుకున్నాము స్వస్థ విడుదల కలిగి చేసుకోవాలి. ఇంకా రక్షణ లేని రక్షణ మారు రాష్ట్ర వ్యక్తులు మాతో నువ్వు మాట్లాడేందుకు స్తోత్రాలు. నీ వాక్యం మా జీవితంలో ఫలించలేదు కాక అయా మీరు శుభశోకులు ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యంలో జీవం ఉన్నది ప్రభావ. ఓ జీవమైన యేసు ప్రభావ, నీకే స్తోత్రాలు ప్రభావ. జరగవలసిన కష్టంతగానైనా ఆది నుంచి అంతవరకు నేను మీరు తోడుగా ఉన్నది స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహింపొందారు ప్రభావ, వాక్యముల ద్వారా మీరు మహింపొందారు ప్రభావ. వాక్యంతోనైనా మాతోనైనా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. కార్యాలను